Sanu sir, since this is one time, Nagendra garu is also here. ఒక మిక్కీ మాత్రమే మిస్సింగ్ మన టీం మొత్తంలో. మిక్కీస్ మిక్కీ అటు నుంచి వాయిస్తున్నాడు బాగా, ఎక్కడికి వినపడుతుంది నాకు. ఓకే, అండ్ ఓకే, ఐ జస్ట్ ఆస్క్ ఒక క్వశ్చన్. టెల్ మీ వన్ ఫేవరెట్ పర్సన్ ఫ్రమ్ హిట్ 3 set and one irritating person from hit 3 set. You can be honest. I think one Chanti and the other Chanti. One Chanti gives tea, the other Chanti comes Gives in. headache. Gives headache, yeah. Other Chanti is the direction department Chanti. Okay. My favorite person is Nani and most irritating person is Srinidhi, obviously. No, but okay, no, just kidding. But I knew when he started this question, I knew it was coming This is here. very You sad. wanted me to focus on, you know. I never wanted to do No, but that. that is not my idea. He's genuinely. That was very bad. It's a very sincere But guy. it's He's honestly saying. there is a sincerity in the answer. I will tell you because she hits you. Correct. ఈ మోచేత్తో ఇటు వస్తుంది, మోచేత్తో మాట్లాడుతా అని ఒకటే, అది తగిలినప్పుడు తెలియట్లా కానీ తర్వాత పోలీసు వాళ్ళు దెబ్బలాగా అది Happy? Now you can sleep peacefully? వెరీ పీస్ఫుల్లీ. అవును. My favorite person and irritating person both same. Both Sailesh. తుత్తర తొందర అనమాట. తొందరగా అన్నీ జరిగిపోవాలి, సొల్యూషన్ వచ్చి అన్నీ చెప్పేసేయాలి, అంతా కక్కేయాలి. ఇంతకుముందు ఆబ్వియస్లీ హిట్ 1 హిట్ 2 చేసినప్పుడు నాని బ్రోతో అది వేరే రకమైన జర్నీ. సో హిట్ 3 స్టార్ట్ అయిన తర్వాత చాలా క్లోజ్ మూవ్ అవుతున్నాం కదా. వాట్ ఐ లెర్న్డ్ ఇన్ ద ఫస్ట్ 10 days ఆఫ్ వర్కింగ్ విత్ మీతో పనిచేసిన 10 daysకి ఒకరోజు నాకు ఫ్లైట్లో కూర్చున్నప్పుడు చెప్పారు, ఏదో ఒక ఐడియా చెప్పారు. అదే ఏదో అనగానే ఒక 10 నిమిషాలు ఆగు అన్నారు. అంటే ఏంటి బ్రో అన్న అంటే నేను ఒకటి చెప్పా కదా, ఒక 10 నిమిషాల తర్వాత నాకు ఎలా ఉందో చెప్పు అని ఇద్దరం ఇప్పుడు ఇందాక మనం బిగినింగ్లో అందరం సైలెంట్గా కూర్చొని ఇట్లా మొహాలు చూసుకున్నాం కదా, అలా సైలెంట్గా కూర్చున్నాక ఇప్పుడు ఏమనిపిస్తుంది, అదే బ్రో నాకు కొద్దిగా నచ్చలేదని. ఐ రెస్పెక్ట్ ఇట్. బట్ ఏమన్నా చెప్తే ఒక 10 నిమిషాలు ఆలోచించి అప్పుడు చెప్పు. సో ఐ బిన్ ప్రాక్టీసింగ్ ఇట్ నాని బ్రో. ఇప్పుడు ఎవరన్నా చెప్తే ఏమన్నా నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కొద్దిగా మారా, అంటే నేను కూడా మారా నాని బ్రో. అలాగే హిట్ 3 తర్వాత కొద్దిగా అంటే ఏమైందంటే ఎవరైనా చెప్తే అన్నీ వినాలి, ఒక 10 నిమిషాలు చాలా నీట్గా ఆలోచించి యూ డోంట్ హ్యావ్ టు రియాక్ట్ ఇమీడియట్లీ, రెస్పాండ్ లిటిల్ లేటర్ విత్ అ గుడ్ థాట్ ప్రాసెస్ ఇస్ వాట్. అది ఒక అలవాటు చేసుకుంటున్నాయి ఈ మధ్య. అది మీకే థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయం. వెరీ గుడ్. ద కైండ్ ఆఫ్ హ్యాపీ ఎనర్జీ యూ బ్రింగ్ టు ద సెట్స్ ఆఫ్ హిట్ 3. మై ఫేవరెట్, సీరియస్లీ మై ఫేవరెట్. Thank you. నా క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఇంటర్నింగ్ చాలా ఉంటుందండి, చాలా మంది ఉంటారు, అందులో చాలా టాప్ మోషన్ సెలెక్ట్. అందుకని పేర్లు చెప్పనండి. బట్ ఫేవరెట్ పర్సన్ చెప్తాను సార్. నాకు అంటే హానెస్ట్ చెప్పాలంటే సాను సారు ఫేవరెట్ పర్సన్ అండి. ఎందుకంటే సాను సార్ వల్ల నేను నాకు 4-5 సినిమాల నుంచి ఫేవరెట్ పర్సన్. అందుకని కొత్త న్యూ కమర్స్కి ఛాన్స్ ఇస్తున్నాను నేను. అదే ఎందుకంటే సాను సార్ వల్ల యా లైటింగ్ పరంగా చాలా విషయాలు తెలుసుకోవడానికి చాలా హెల్ప్ అయిందండి. సెట్లో మనం వెళ్ళే చిన్నవి ఉంటాయి చూడండి, మైన్యూర్ డీటెయిల్స్, అవి 2 కనెక్ట్ అవుతున్నాయి అనమాట. అంటే చాలా టెన్షన్ అయ్యేది అనమాట. సాను సార్ ఇది కరెక్ట్ చేస్తారు లేదా, అంటే తప్పడతారేమో, ఇది రాంగ్ అవుద్దేమో అని ఎక్కువ టెన్షన్ ఉండేది అనమాట. బట్ నేను ఏదైతే ఆలోచించానో అంటే జనరల్గా అన్ని సినిమాలకి ఏంటంటే రిఫరెన్స్లు ఎక్కువ ఫాలో అవుతుంటాను. సాను సార్ ఎక్కడ రిఫరెన్స్ ఎక్కడ ఫాలో అవ్వరు. ఉన్న సెట్ని దాంట్లో నుంచి లైటింగ్ ఎలా చేయాలి అవన్నీ నాకు చాలా విషయాలు తెలిసేటి అండి. నేను అన్ని సినిమాలకి ఎక్కువ లైటింగ్ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని కాదు. ప్రతి సెట్కి లైటింగ్ చేస్తే ఎలా లైట్ చేశారు అనే దాని మీద ఎక్కువ ఆలోచించేవాడిని. అందుకని నాకు చాలా పెద్ద లర్నింగ్ అయింది ఈ సినిమా. ఐ స్టిల్ వివిడ్లీ రిమెంబర్ సమ్ టైమ్ ఇన్ మార్చ్ ఏప్రిల్లోనూ నేను మీకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పాను కదా, ఒక హెర్క్యూలియన్ టాస్క్ చేతిలో ఉందని ఇద్దరికీ తెలుసు. ఇప్పుడు ఒక 1 year జర్నీ అయింది ఆల్మోస్ట్. ఓకే, కాశ్మీర్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, వైజాగ్, ఆల్ 4 corners ఆఫ్ ద కంట్రీ వీ హ్యాడ్ టు ప్లాన్. అండ్ మనకు తెలిసిన విషయం ఏంటి, ఇట్స్ గోన్ బి బ్యాక్ టు బ్యాక్. మనం ఎక్కడ మధ్యలో ఒక 4 రోజులు గ్యాప్ తీసుకోవడమో లేకపోతే మీరు ఎలా నమ్మారు నాని బ్రో ఈ టీం పుల్ ఆఫ్ చేసేస్తుందని? నో, అంటే నాకు ఇప్పుడు డౌట్. నేను అసలు అలా చూడండి, అంటే చేయగలరా చేయలేరా అంటే చేయగలిగేలాగా చూసుకోవడం నా బాధ్యత కూడా. ఒకసారి మనం దిగిన తర్వాత ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ పార్ట్ ఆఫ్ దట్ టీమ్. సో సీ ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఇస్, డూ వీ హ్యావ్ ద మోటివేషన్ టు పుల్ ఇట్ ఆఫ్, డూ వీ హ్యావ్ ద ఎక్సైట్మెంట్ విత్ వాట్ వీ హ్యావ్. మన దగ్గర ఉన్న మెటీరియల్లో ఆ దమ్ ఉందా? ఎలాంటిదైనా ఎంత కష్టమైనా సరే ఇట్ విల్ బికమ్
hard to pull it off when it is every day something is not pushing you to do. Then it becomes extremely hard. చాలా కష్టమైపోతుంది. నాకు ఐ నో మన దగ్గర చాలా ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళి తీద్దాం అనుకున్న సీన్లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి తీద్దాం అన్న సీన్లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది, లొకేషన్లో కాదు ఎక్సైట్మెంట్ ఉన్నది, ఆ సీన్లో ఉంది, ఆ కంటెంట్లో ఉంది. సో మనందరం హ్యాపీగా ఉన్నాం, ఎక్సైట్ అయి ఉన్నాం అంటే దిస్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్, దట్స్ నాట్ అది చాలా చిన్న మ్యాటరే అదేనా, అది పెద్ద పని యాక్చువల్లీ ప్రొడక్షన్ వాళ్ళకి కోఆర్డినేట్ చేసే వాళ్ళకి వాళ్ళందరికీ చాలా పెద్ద పని. బట్ ఇది వెన్ దిస్ ఇస్ ఇన్ ప్లేస్, when the idea is in place and it's exciting enough and it motivates you, I think అది నమ్మటం is not a big thing is what I feel, because అది దూకేసి చేస్తాం. బట్ ఇప్పుడు 1 year later like you said, మొత్తం మనం అంత చేసిన పనిని ఒక 2.5 గంటల సినిమాలో అలా వెళ్తుంది కదా, అప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. ఇంత we traveled so much, we got stuck in Kashmir, we won't take flights back and so many things happened, and then Arunachal Pradesh and all memories are flashing in my head. And it's just 2.5 hours film, and it just goes with okay. When we're watching the film, I'm not నాకు మన షూట్ మెమరీస్ అన్నీ ఇలా కూర్చొని మాట్లాడుకుంటే ఫ్లాష్ అవుతున్నాయి, సినిమా చూసినప్పుడు ఒక్కటి కూడా ఫ్లాష్ అవ్వదు. And that's a good thing, ఎందుకంటే మన సినిమా ఈజ్ taking you into a different world. But I'm not thinking, oh, we shot that day there. No, it is not coming to my mind, which is a very good thing. Yeah. What is one, as for everyone, one thing, shoot start అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, on location, now it could be for you, it could be that one shot you did it and you were really happy with that shot, the most happy you were. Okay, something happened along with what you put in and what happened on screen, you are very happy, or one episode you can tell. Same applies to all of us in our own way, without giving spoilers obviously. Without giving spoilers. Yes. Even if you give spoilers, you edit it out. Yeah, we have the control. Yes. We hold the power. Yeah. Sanu sir, aap bolo. Actually, there are many in this film. So if you go out to shoot a scene in a particular drama, which is to be provided by light, when you're shooting outdoor, there were so many places where nature just helped us like immensely. That is that one thing which makes me so happy, like That's the ultimate thing. and I've seen that it's only when the energy is right and people are kind of working well with each other, it's in that sync, when that sync is there is the only time when nature helps you. And there were so many instances where nature just stayed with us the right way, giving the right drama that is needed for that scene. There were so many instances in this film which were like that. It's unbelievable. 2 scenes shot on the same location, like in Kashmir, that one house where this guy comes and he shoots the cop and runs. 2 times Sarkar and company is going to visit that place. Both the times we got different light, 2 different lights, and we got it consistently. We got it consistently. The whole day we got it. Yeah. That kind of stuff is what makes me the happiest. I know. I can still remember when Sanu sir saying, రెండు సార్లు వస్తున్నాం శైలేష్ ఈ ప్లేస్కి, 2 సార్లు వస్తున్నప్పుడు మనం వేరే టైమ్ ఆఫ్ ది డేలో షూట్ చేద్దామా నైట్ చేద్దామా అంటే, నేనేమో నైట్ చేస్తే మనకి వెనక ఏం ఎక్స్పోజ్ అవ్వదు కదా సార్, మనకి అంటే డెప్త్ ఉండదు ఎలా మరి అంటే, అది కరెక్టే, బట్ లెట్స్ సీ ఐఎమ్ హోపింగ్ నేచర్ విల్ హెల్ప్ అస్ మ్యాన్ అన్నారు. కరెక్ట్గా ఒక రోజేమో మంచిగా me seeing the ID cards and the knife and all that scene is very bright and sunny, sunlight. and where that And we had another scene which is in is a different mood altogether. It's a different It feels mood. like a Completely different mood. but it's the same house, but it done We in shot 2 around same time of the day, but it looks very different. Very different. Yeah. Nice. Yeah. 2 days, yeah. 2 days back to back we Matter got. for the cut, it sits well. No, it's 2 different No, days. it's 2 different days It in the same location. It helps and you actually. get The 2 film different I moods. thought it was Or not on the same day. They're 2 different days. So we were thinking how to bring in that change. Like also 3 days we were shooting in Rajasthan, and all the 3 days we had clear sun in continuity all through. That kind of thing makes me so happy because Correct, because that's it's something we cannot control. Yeah. we have no control over it. It's just మంచు providence. గుర్తుందా మీకు? నేను మీకు ఫోన్ చేసి కంగారు పడ్డా, మనమే మొత్తం ఆల్మోస్ట్ 3 నెలలు ఆగి, మంచు లేదు బ్రో వెళ్ళి చూస్తే, Yeah. మంచు లేదు దిగేటప్పటికి. నేను ఐ కాల్ నాని సార్ ఫోన్ చేసి ఆ రోజు నైట్ చేసి, బ్రో అయిపోయాం మనం,
రోడ్డు మీద వెళ్తుంటే మంచు కనిపించలేదు నాకు అంటే ఒక నిమిషం కంగారు పడకు నువ్వు 10 నిమిషాలు ఆలోచించాను అంటే సరే ఒక నిమిషం అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి మొత్తం అన్ని ఆప్షన్స్ తీసుకుంటే అక్కడ చెప్పారు We panicked. రిమెంబర్ యా చందన్వాడి అని ఒక ప్లేస్ Fourth day it happened, no? Fourth day. నో When he snow thai nahi kuch when I was all the locations that I chose no snow we planned it for a lot of snow effect and all that when we go to the location మంచి ఒక ఇంచ్ కూడా మంచి లేదు నేను అడుగుతున్నా సార్ ఏంటి సార్ ఇంత దూరం వచ్చాం మంచి లేదు మనం ఏమో ఒక లుక్ అనుకున్నాం వస్తుంది అంటారా అంటే డిఫరెంట్లీ అంటారు ఆయన అంటే అయ్యా పోయి సరే అని చెప్పి సారీ సార్ బట్ దెన్ సడన్లీ చందన్వాడి అని ఇక్కడ 20 కిలోమీటర్ దూరం లేదు ఉందంటే తీయండి రామండి అని బయలుదేరాం నైట్ 1 గంటకి నేను సాను సారు ఎక్కుతున్నాం కొండ ఎక్కుతుంటే మెల్లిగా మంచు కనిపిస్తుంది అమ్మయ్య మంచు ఉందిరా అమ్మాయి పైకి వెళ్ళి చూస్తే మొత్తం ఉంది అక్కడ మొత్తం దెన్ ఐ కాల్డ్ హిమ్ ఐ సెడ్ నాని బ్రో మన ఫ్యామిలీ సేఫ్ కమాన్ And finally, when we were shooting there, it actually snowed for us. చందన్వాడి in Pahalgam. యా లాస్ట్ డే నో ఇది కూడా జరిగింది నాని బ్రో వి థాట్ ఎక్కడైనా ఒక్కసారి న్యాచురల్ గా ఒక్కసారి మంచు పడితే మనకు ఒక్క సీన్ లో అన్నా నిజంగా న్యాచురల్ గా మంచు పడింది దొరికితే బాగుంటుంది అనుకున్నాం లాస్ట్ డే వి హ్యాడ్ దట్ Yeah. నేచర్ వాస్ కైండ్ టు అస్ యాక్చువల్లీ Yeah. యా Yeah. And నీది నీ ఫేవరెట్ మూమెంట్ మానిటర్లో చూసుకున్న అబ్బా అని అనుకున్నది అంటే ఆ మొత్తం మనకి ఇప్పుడు ఎలా ట్రైలర్ లో బేబీ ఉందని చెప్పాం కాబట్టి అచ్చా. ఆ బేబీ ఎపిసోడ్ అది ఒక అదే రియల్గా ఒక పెద్ద ఎపిసోడ్ లాగా షూట్ చేసి నీకు ఆ కిక్ వచ్చింది నేను దట్ వన్ షాట్ అలా చూసా అది స్పాయిలర్ అవుతుంది బ్రో సగం సగం నాకు అర్థమయ్యేలాగా ఎవరికి అర్థం కాకుండా చెప్పు. మనం నిన్న నైట్ అంతా దాని మీద పని చేస్తున్నాం అది నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు నేను అట్లా అనుకోలే తర్వాత మనం ఒక డీటెయిల్ ఒకటి యాడ్ చేసి A to B to C అది అది మనకి అక్కడ జరిగిందే అది ఓకే సరే అది ఏంటి అన్నది మనం తర్వాత యా ఓకే వి కాంట్ టెల్ దట్స్ ద ఓకే యువర్ Yours. అరే ఐ యామ్ ద వన్ హూ స్టార్టెడ్ ద క్వశ్చన్ he gets to answer last yeah definitely It's not like I can tell. Yeah, even mine is like this. సే There's no word say it. విల్ కట్ ఇట్ No, I'm saying there's something that I didn't think I would get to do this early. I thought maybe sometime later in the future I would get to do, which I got to do in this, and that was very exciting. Yeah, something, and I didn't think I could pull it off, until I did it. In that which you did it outdoor or indoor? When I did outdoor, I thought, oh, this is really nice. Then when I did indoor, I thought, oh, this is better. But what is this outdoor, indoor? I did that all, I'm telling. No, it's okay. They'll also be curious, no? Correct. Yeah. But apart from that, even the portion that, what the romantic portions that we shot, I mean, I've done very less number of movies, just 3, 4. But I think it was so easy for me. At least I felt so easy and so real and so organic that every shot tarvata, there was one shot where we thought we had wide, we had to do close, and then you came and told, no, this is just beautiful the way it is. We don't have to cut it and do it in different angles because it just looks nice. So I felt like every shot that we did, there was magic, and we did it I felt that, which is very rare, I believe, and I hope that happens in every movie that we all work. I work at least, but it was very nice. And thanks. I think the big thanks is for my co-actor. Why? Because I think that it's very, you play an important role when two actors have to. Why are you guys staring at me like that? Suddenly you decide to be nice. అదే తర్వాత what is the next sentence is there a catch అని చూస్తున్నా నేను Whether you will flip it around. is there a catch Guys, you make me like a villain. I'm not a villain. I praise you all. Suddenly become Remo now. నాగేంద్ర సార్ మీకు ఏమైనా మీరు షూట్ చేసినప్పుడు మీకు బెస్ట్ మూమెంట్ నాకు ట్రైలర్లో ఉన్నది సార్ మీరు షౌట్ చేస్తారు చూడండి అరుస్తాను అదే ఓ లాస్ట్ పార్ట్ నాకు అది చూస్తున్నప్పుడే అంటే మీరు నాకు ఈ సినిమాలో నాకు మజిలీ చాలా ఇష్టం అండి సరే మజిలీ అన్న జెర్సీ అండి సారీ జెర్సీ అండి Did I miss what's your name? క్రికెట్ దట్స్ జెర్సీలో ట్రైన్ దగ్గర మీరు ఏదైతే షౌట్ చేస్తారో మళ్ళీ దాన్ని క్రాస్ చేస్తుంది అని షూట్ చేసినప్పుడు అనిపించిందండి. Actually, people have correlated the scream, Jersey scream, and this trailer scream. They have they were like, "Is there anything, something?" one of the interviewers interviewers also, I guess, also yeah. asked but me. I'll be honest, Jersey Scream is my favorite. Yeah, 100%. This ఇది is- వేరు, this ఈ is scream just a వేరు, vibe. and Jersey That Scream has వేరు. a lot of
ఎమోషన్ నో ఆబ్వియస్లీ. జెర్సీ స్క్రీమ్ వచ్చినప్పుడు నేను థియేటర్లో అది వేరే మూమెంట్ అది. దిస్ వన్ ఇస్ స్క్రీమ్, ఇస్ రేజ్ స్క్రీమ్ ఇది. అది Now you tell yours. For me as well, a lot of shots. ఎందుకన్నా Everybody has lot of shots. You have to say one. Everybody has lot of shots. That's favorite. సరే నాకు I think some unexpected. I like it when some not so pre-planned shots turn out to be very good. Something which feels like a simple shot, I'll do it and go, hey, it is very nice, let's use it more, we'll feel right after the cut. That kind of shots I like. I like that's one. Then one shot we shot it in like the first schedule itself, which is a long shot. క్రేజీ అది. అది మీకు I just, because it didn't say cut, I just kept doing something for a long time. Now we are using the entire length and it fits in so well right so now. well. Such But by then we didn't have a idea of what was coming in the background, what is happening, what. Now it's like something helped us to do that. for shot. some reason I didn't feel like saying cut on that day. First schedule. Huh? For some reason You didn't. I didn't feel like saying And I cut because kept doing kept on doing something interesting. He's doing this, he's doing that, and continuously for about 40-50 seconds it lasts. And visually for me, one of the there are lots in the action part and all that. In Jaipur, from outside the window near that Krishna portrait, both are shot. The way you put it is extremely beautiful. Yeah. Now also when I see it, yesterday also when I was watching it in the mix, I was like, that's extremely beautiful. You see shot. like the exterior reflecting in the Reflecting in the glass, and there is this Krishna's image Correct, and the way it goes in there. I really like that shot. No, it was very, because the camera was actually outside and through the Outside, window, and and yeah. it was very nice. It's a very nice Nicely moment. put. There was only that two people gap. Rest everything is the window, that this painting and all that. We exactly fit into that. correct. Two people. There's only that much gap. That much gap. Or you place the camera like place that, the- basically. Yeah. So అదనమాట. బట్ నేను ఫస్ట్ టైం మీకు కథ చెప్పినప్పుడు సార్, ఇవాళ ఈ సెట్, ఈ డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఈ సెట్లో, ఇక్కడున్న ఈ ఇంటర్వ్యూ సెట్లో కూడా ఆల్ ద ప్రాప్స్ దట్ వీఆర్ యూజింగ్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ద మన మూవీ నుంచే. ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు నాకు సాను సార్కు భయం ఉండేది, ఎవరు ప్రొడక్షన్ డిజైనర్ ఎవరైతే న్యాయం చేయగలుగుతారు. బికాజ్ సెకండ్ హాఫ్లో లిటరల్లీ ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి. అది మనం చూసిన వరల్డ్ కాదు. హౌ డు వి, ఎలా ఏంటి అంటే సాను సార్ నేను కూర్చొని అసలు ఆ ప్లేస్కి అసలు ఎలాంటి మూడ్ ఉండాలి ఏంటని డిస్కస్ చేసుకున్నాక సార్ వచ్చారు లోపలికి, నాగేంద్ర సార్. ఆయన వచ్చాక ఆ ప్లేస్కి ఒక కథ అటాచ్ అయింది, దానికంటూ ఒక బ్యాక్ స్టోరీ. అసలు అది ఏంటి, ఆ ప్లేస్లో ఒకప్పుడు ఎవరు ఉండేవాళ్ళు, తర్వాత ఎవరు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉంది, ఆల్ దాట్ డీటెయిలింగ్. సో ఇప్పుడు వాట్ ఐ లవ్డ్ అబౌట్ ఇట్ ఇస్ ద డీటెయిలింగ్ దట్ హీ గేవ్. మీ ప్రాసెస్ చెప్పండి సార్, అసలు ఎలా క్రాక్ చేశారు మీరు? నేను యాక్చువల్ చెప్తున్నా నిజంగా. Exactly how did you? మేము కాశ్మీర్ అవన్నీ తిరుగుతూ ఉంటే మీరు ఇక్కడ సెట్ మీద వర్క్ చేస్తున్నారు. నాకు ఎప్పుడు బెంగ ఉండేది కాశ్మీర్లో ఉన్నప్పుడు, అక్కడ ఏం జరుగుతుందో, వర్క్ ఏం జరుగుతుందో అని. బట్ రిటర్న్ వచ్చిన తర్వాత సాను సార్ నేను చూసినప్పుడు వాట్ యూ క్రియేటెడ్, మేము అఫ్కోర్స్ మేము ఇమేజెస్ అవి చూస్తున్నాం, కానీ మీ మైండ్లో ఎంత వర్క్ చేసి ఉంటారు అనేది మీరు చేసిన వర్క్ చూసాక అర్థమైంది మాకు. మీ ప్రాసెస్ చెప్పండి, అసలు ఎలా డెవలప్ చేశారు లోపల? నాకు ఏదైతే ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పగానే, అంటే ఏదైనా మనం వర్క్ చేయాలంటే ఒక స్క్రిప్ట్ కనెక్ట్ అయితేనే మనం దాని మీద వర్క్ చేయగలమండి. బట్ మీరు ఏదైతే స్క్రిప్ట్ చెప్పారో అది ఫస్ట్లో మనం వేరే ఒక డిజైన్ అనుకున్నామండి. అవును. అదేంటే స్కెచ్ చేస్తే అది అర్థం అవుతుంది అనమాట. అందుకని ఫస్ట్ ఒక మినేచర్ చేసుకున్నాం మనం. మినేచర్ చేసిన తర్వాత మినేచర్స్లోనే సీన్స్ ఎక్కడెక్కడ ఏం సీన్ చేయాలి మనం, ఎక్కడ లేయర్స్ ఎలా బిల్డ్ చేయాలి అనేది అక్కడ వచ్చేసిందండి ఆల్రెడీ. దాని మీద ప్రీ ప్రొడక్షన్ ప్రాపర్గా అయిపోయిందండి ఫస్ట్ డిజైన్లో. తర్వాత మనకు డిజైన్ మారినా చాలా ఈజీ అయిపోయింది అనమాట అండి. తర్వాత సాను గారు దీన్ని ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి మనం, దాంట్లో కూడా బ్యాక్ స్టోరీ అండి. అంటే మనం ఒక సెట్ వేస్తే కూడా ఏదో సెట్ వేసామని కాకుండా ఆ సెట్ ఏ ప్లేస్లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఎలాంటి ఆర్కిటెక్చర్స్ ఉంటుంది, అది అంతకుముందు, అంటే నేను మొత్తం చెప్తే బాగోని చెప్పట్లేదు, అంతకుముందు ఏమై ఉంటుంది, తర్వాత 50 years క్రితం ఏమై ఉంటుంది, అది ఇప్పుడు ఈ కండిషన్లో ఎలా ఉంటుంది, అక్కడికి కొంతమంది పీపుల్ వెళ్తే వాళ్ళు కంఫర్ట్ జోన్ ఎలా క్రియేట్ చేసుకుంటారు. రూమ్ కూడా సేమ్ టైం మళ్ళీ ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా మీకు 3 లేయర్లు కనిపిస్తాయి.
100 ఏళ్ల క్రితం లేయర్ ఒకటి కనిపిస్తుంది, 50 ఏళ్ళ క్రితం లేయర్ ఒకటి కనిపిస్తుంది, ఇప్పుడు జరిగిన ఒక లేయర్ కనిపిస్తుంది, ఈ నైట్ ముందు జరిగిన ఒక లేయర్ కనిపిస్తుంది. There's no reference also really. There's no reference, exactly. You can't say this should look like that. It's a world which is imaginary. Yeah. But there's a concept, like, how it came up. ఫ్రీడమ్ ఆల్సో రెస్ట్రిక్షన్ ఆల్సో. యా బట్ ఒక రోజు నాకు ఇంకా గుర్తుంది బాగా, అలా కూర్చొని ఉన్నాం నేను సాను సార్ కూర్చొని, సడన్గా ఎందుకో సాను సార్ సడన్గా పిలిచి శైలేష్ we created something, it's nice అన్నాడు. అది రావడం చాలా పెద్ద థింగ్ అది ఆయన దగ్గర. ఎందుకు సాను సార్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి అది ఒక చిన్న టెన్షన్ ఉండేదండి. జనరల్గా ఆయన రేస్ గురంలో శృతి హాసన్ ఆయన. Your character arc is good. I'm happy that you doesn't give the compliments then. When you see on the grade, without sound, and without sound, if it's hitting you, like, if the characters are coming through, no sound, no dialogue, none of it. It has to come through just on expressions, the emotions that creates. That's when you actually get to know. That Like, is working. yeah, when we were grading Jersey, on the 6th reel, I sent Gautam a message saying it's a hit because it hit me. Yeah. You know what I'm saying? Without and he's No sound, nothing. Grading sees like mute basically, like a remote. If you You know that with sound and dialogue and all that, it's going to be another thing. So I get that in so many places, like, so many things just work for me completely without sound also. Yeah. Like the Rajasthan fight, that whole thing, Correct. just the car. The car one. Yeah. ఇంటర్వెల్ Yeah. That without sound, nothing. I get all of it. Like, the chase and the fight It and only all has to of it. go to the next level. Yeah. I know that it'll fly. Yeah. That's the thing. Yeah. Like, I can see characters, how it is stayed, all of it. దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. ఒక కరెక్ట్ సెట్ ఆఫ్ టెక్నీషియన్స్తో కొలాబరేట్ అయినప్పుడు ఒక విజన్ ఎలా మల్టీఫోల్డ్ ఎక్స్పీరియన్స్ లాగా మారుతుంది అన్నది లాస్ట్ 1 yearలో నేను చాలా క్లియర్గా ఎక్స్పీరియన్స్ అయిన విషయం. ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అంటే ఐ థింక్ ఇట్ విల్ కమ్ ఓన్లీ ఫ్రమ్ when you really love the people who you're working with, and you love the subject that you are working for, అది ఆటోమేటిక్లీ వస్తుందని అని అనుకుంటున్నా. బట్ ఎవ్రీ డిపార్ట్మెంట్, లైక్ సార్ అవ్వచ్చు, సాను సార్ అవ్వచ్చు, మన కార్తిక్ శ్రీనివాస్ గారు ఎడిటర్ గారు అవ్వచ్చు, మిక్కీ ఈజ్ దేర్, ఎవ్రీబడి ఒక చిన్న ఎక్స్ట్రా మైల్, ఒక మైల్ ఎక్స్ట్రా వెళ్దాం అనేది. ఎవ్రీబడి వర్క్ టు ఎవరికాలు ఓన్ చేసుకొని చేశారు. అండ్ ఆల్సో ప్రతిరోజు లొకేషన్కి వెళ్ళినప్పుడు అది ఆ ఎనర్జీ ఉంది. అందరూ ఇది నా పని 9 to 6 ఈ పని నేను చేసుకుని వెళ్ళిపోతా కాకుండా ఫెల్ట్ పర్సనల్. సో అండ్ దట్ షోస్ ఆల్వేస్. ఈవెన్ లీ హోమ్ స్లైస్ he was on అంటే for the kind of madness was happening around, for him to adapt to our కొంచెం production teams and stuff and all that, and understand, first more importantly adapt to the working style is a different thing. I think he understood our theatre energy. Correct. For a film like this, that is very important. He cannot be just about being technicalities. Correct. Because every time I did something in between the shot, in between the action, if it has something to do with a high movement, or I'm giving some detail, he was the first audience. He enjoyed it so much. I could see that one between thing was a great one and all. But getting Lee on board was the best decision that we made. ఎందుకంటే నాకు Lee hit 2 అప్పుడు పరిచయం. Exactly, yeah. No, in hit 2 apparently we didn't know that Sanu sir and I, both of us knew Lee. Hit 2 Lee came to my set and he wanted to work with me in hit 2. బట్ అప్పటికి మేము హిట్ 2 షూట్ ఫినిష్ చేస్తాం. హిట్ 2 ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్న ప్యాచ్ వర్క్ ఎక్కడ ఉన్నప్పుడు వచ్చి తన ప్రజెంటేషన్ చూపించాడు అంతా. అప్పటి నుంచి వీ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. దెన్ జస్ట్ చాలా కోఇన్సిడెంటల్గా ఒకసారి సాను సార్ చెప్పా ఇలా లీ అని, అంటే హే లీ నీకు ఎలా తెలుసు అన్నారు. అంటే అదేంటి మీకు తెలుసు అంటే, అరే వర్క్డ్ విత్ హిమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ అంటే. దెన్ హీ జంప్డ్ ఆన్ బోర్డ్ అండ్ దెన్ I've been in touch with him all through. Some message, something or the other. Always. దట్ నేను ఇదే అందరికి చెప్తా ఉంటాను. So I've learned so much from him. Yeah. Lot of technique, He comes from that whole, classical Hollywood tradition in terms of technique. And there's so much to learn from him actually. I was about to say something, then I was there on the set doing AD job for so long.
నైస్ కవరింగ్. ఓకే అయ్యా చెప్పండి. హ్యాపీ అలా అడిగితే ఇంకా బాగుంటుంది. అదే అంటే జనరల్గా ఒక మూవీ ఇంత పాజిటివ్గా వచ్చిందంటే ప్రొడక్షన్ సపోర్ట్ చాలా ఉంటుందండి. బట్ మీరు ఇంత పాజిటివ్గా రావడానికి మీరు అంటే చాలామంది ప్రొడ్యూసర్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదండి. అంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుందని, లేదంటే అనుకున్న ప్రకారం కన్నా మీరు అనుకున్న ఒక టార్గెట్ పెట్టుకుంటారు, అది క్రాస్ అయిపోవడం వల్ల కొంతమంది క్రాఫ్ట్ మీకు ఇబ్బంది అనిపించవచ్చు. అంటే సెట్ బడ్జెట్ ఎక్కువ అవ్వచ్చు, లేదంటే శ్యామ్ సార్ లైట్స్ ఎక్కువ అవ్వచ్చు. అట్లా ఏమైనా అనిపించినవి ఉన్నాయా, లేదంటే దాన్ని మీరు నమ్ముతారా నమ్మరు? నేను ఇట్ మైట్ సౌండ్ వెరీ డ్రామాటిక్ ఫర్ యూ. ఐ డోంట్ నో వాట్ ద బడ్జెట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. ఐ డోంట్ నో వాట్ ద బడ్జెట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. ఐ డోంట్ know what I have spent. I'm absolutely clueless. I'm genuinely telling. I don't even know ballpark figure. There is a team taking care of things, and I said whatever is needed, go ahead. And I know post the release of the film, they might come and tell me, koncham lekkalo, this is what happened, this is what happened, this is a profit or whatever. But ee roju daaka I haven't brought up that conversation. I don't know what is going on, what goes out. And sometimes when they bring in papers or something, I'll not even read anything. I'll just sign things and send. So నాకు అస్సలు టెన్షన్ లేదండి. తెలిస్తే కదా టెన్షన్, తెలియనోడికి టెన్షన్ ఉంటుంది. We never felt he was the producer ever, right? Yeah, I never felt. Somebody has to remind me that I'm the producer. We never felt he's a hero. Like he's the main guy on the set also. He always used to work with the direction department and used to run around and do all these things. So let's talk about the character, Arjun Sarkar. Okay. I want to understand your interpretation of him. When I first narrated him to you, Arjun Sarkar is in midlife crisis. In one word maybe. He's an example that heroes are not born, they rise up to the occasion. They're all every hero, whoever మనం పైన ఆకాశంలో పెట్టి చూసుకుంటాం కదా, అందరు నార్మల్ మనుషులే. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిలబడితే హీరో ఆడు అంతే. అంతేగాని హీరోగా పుట్టి హీరోగా ఎవడు పెరగడు. అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అర్జున్ సర్కర్ ఇస్ వాట్ ఐ ఫీల్. బికాజ్ వాడికి ఉండాల్సిన వీక్నెస్లు, భయాలు, ఇన్సెక్యూరిటీస్, డౌట్స్, హెల్త్, రకరకాల మ్యాటర్లో వెరీ కన్ఫ్యూజ్డ్ సోల్ అండ్ గ్రంపీ ఫెలో. Okay, and irritated and frustrated all the time. Thanks to Mrudula, some little bit into his life, and that will also give us one relief while we are watching him. Otherwise, so he had to face a life and death situation to behave a little more human. Yeah. So it is good. He's grey, he's flawed, but he's a better version of flawed. సో నార్మల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేసి డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు లైఫ్ అండ్ ఒరిజినల్. నీ కంఫర్ట్లో ఉన్నప్పుడు చాలా నువ్వు ఎలాగైనా అది నీకు వేరే నీ పవరో ఇంకోటో ఇచ్చే ఒక పొగరో, లేదంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఇచ్చే ఒక ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు. బట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారన్నది నిజమైన మనిషి అంటే. సో లోపల ఒక మెత్త పీసే అది. అవును, బయటకు ఒక షీల్డ్ ఉంది. ఈజ్ వాట్ ఐ థింక్ ఈజ్ అర్జున్ సర్కర్. అది మనకు మన సినిమాలో కూడా కనిపిస్తుంది. కరెక్ట్ ప్లేస్లో టచ్ చేసినప్పుడు బేరం అంటాడు అంతే. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన ట్రైలర్ అంతా చూసి అందరు చాలా వైలెంట్గా ఉంది అంటున్నారు కదా. సినిమా ఇప్పుడు చాలా షాక్ రియాక్షన్స్ వచ్చినాయి. సినిమా చేసిన మనం we are there in the location. We shot this film for which we are getting a lot of shock create. Do you relate to their shock, or do you feel was it that violent? Because we have been so used to the blood, we've been shooting there for so many days. Then are we realizing now, looking at their reaction, that we have done something like this? Or లేదు, ఐ థింక్ ఎక్కడో నేను రైటింగ్లో ఉన్నప్పుడే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిలింలో మాత్రం ఒక చాలా బ్రూటల్ జోన్లోకి వెళ్ళబోతుంది అన్నది నాకు కథే. చాలా ఆర్గానిక్గా రాసిన కథ. ఏదో ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బ్రూటాలిటీ చూపించాలని రాసిన కథ కాదు కదా, మీకు తెలుసు కదా. అది ఆర్గానిక్గా ఆ జోన్కి వెళ్ళింది. ఖచ్చితంగా ఏదైతే ఒక ఎపిసోడ్ మనం అనుకుంటున్నామో మన అందరం హైలైట్ అవుతుందని, ఆ ఎపిసోడ్ తర్వాత అక్కడి నుంచి ఇంకా దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. అక్కడి నుంచి అర్జున్ సర్కార్ ఇస్ గోన్ ర్యాంపేజ్ మోడ్ దట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ అన్నది. అది మనం రాసినప్పటి నుంచే నాకు
బట్ మీరు చెప్పింది కరెక్ట్. తీస్తున్నప్పుడు ఫస్ట్ ఒక 2 రోజులు ఆ బ్లడ్ గిడ్డు చూస్తున్నప్పుడు వామో ఇదేంద్రా అని అనిపించింది, కానీ మనం ఒక దగ్గర 40 రోజులు పనిచేసాం. ఎక్కడో చిన్న డీసెన్సిటైజేషన్ అయితే అవుద్ది, ఆ ఎరుపు అవుతుంది. అండ్ ఆల్సో నేను జెన్యున్గా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు అఫ్ కోర్స్ చిన్నపిల్లలు వెళ్ళాల్సిన సినిమా కాదు, ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్లడ్ ఉంది, అంతా ఉంది. మనం దానికి క్లియర్గా సర్టిఫికేట్ ఇస్తాం 18+ అని చెప్తున్నాం. బట్ ఆల్సో మిగతా అందరికి కూడా కొంతమందికి ఎవరికైతే అమ్మో చాలా వైలెన్స్ ఉన్నట్టుంది అని అంటారు కదా, నాకు మన సినిమా యాక్చువల్లీ మన సినిమా ఫ్లో ఆఫ్ ద వైల్, హౌ ద హోల్ ఎపిసోడ్ హ్యాపెన్స్, I don't think if they're watching the film, they'll be rooting for something, some character. It's not like a trailer shots, no, we don't know the story, we don't know the emotion. You are already relating. సినిమా చూసి వచ్చిన తర్వాత అది చాలా ఒక థియేట్రికల్ హైస్గానే చూస్తారు తప్పితే దాన్ని వైలెన్స్ అనే టాపిక్ నాకు సినిమా తర్వాత అయిపోతుందని అనిపిస్తుంది. సినిమాకి వెళ్ళడానికి ఇట్ విల్ బీ అబౌట్ ద ఫిల్మ్, బట్ the less will be discussed about violence once the film releases is what I genuinely believe. నా నమ్మకం అది. చూసి వచ్చిన తర్వాత సినిమా ఎంత నచ్చింది, ఏం బాగుంది, ఈ సీన్ల గురించి మాట్లాడతారేమో కానీ ఎక్కువ ఆ వైలెన్స్ రా అని మాట్లాడతారా అని నేను అనుకోవట్లేదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. A lot of the reactions are coming from the kind of imagination that the trailer would evoke. The story could be like that, or it could be like that. A lot of the reactions are coming from that. And for us who dealt with the story, film like this, that anticipation is. అండ్ మనం గ్రాడ్యువల్ గానే ఆ మోడ్ లోకి వెళ్తున్నాం. ఓపెన్ చేస్తే అది లేదు కదా, ఇట్స్ అ వెరీ ఇన్వెస్టిగేటివ్ ఫస్ట్ హాఫ్ వి హావ్. వాట్ స్టార్ట్స్ ఆఫ్ యాజ్ And the way this some YouTuber guys and all that they connect and they freeze and they will tell it could be this, it is decoding. Very smart guys, sir. Extremely smart boys. some of the decoding is good. really good, sir. Very really good. good. Yeah. Not everything is right, but few things which we don't think it could be, they can crack it. They've just through some visual which we don't even know, they've cracked and connected something. Those boys we need to hire. They need to really come apply in wall poster. Yeah. ఏదో అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయావు. ఏదో మధ్యలో లేదు, నాకు నేను కథ చెప్పినప్పుడే తెలుసు కదా మీకు ఇది ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ సినిమా అవుతుందని మీకు తెలుసు కదా, అప్పుడే మనం ఇద్దరం క్లియర్గా. అండ్ ఈ సినిమా ప్రొడ్యూస్ కూడా చేశారు. ఐ నో ఇన్ సమ్ వే దట్ మనం చేసేది కరెక్ట్ చేస్తున్నాం. అంటే ఏంటి, చిన్నపిల్లలు ఈ సినిమా చూడొద్దు, రెస్పాన్సిబుల్గా చిన్నపిల్లలు చూపించుకుంటాం బెటర్ అని చెప్తున్నాం. కొద్దిగా వీక్ హార్ట్స్ అండ్ కొద్దిగా మీకు అది నచ్చకపోతే కూడా చూడకండి అని మనం ముందు చెప్పి చాలా రెస్పాన్సిబుల్ బిహేవ్. దిస్ ఇస్ యాజ్ అ డైరెక్టర్ ఇదే నాకు కావాలి, నాకు కరెక్ట్ టార్గెట్ ఆడియన్స్ అని చూస్ చేసుకొని మనం వాళ్ళ దగ్గర సినిమా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. బట్ ప్రొడ్యూసర్గా ఈ కాల్ చాలా డిఫికల్ట్ కదా. మీరు అంటే విన్నా చెప్పాను ప్రొడ్యూసర్లాగా ఆలోచించినని, బట్ సమ్వేర్ మీ చుట్టుపక్కల ఉన్న టీం అవ్వచ్చు, ఆర్ మీ ప్రొడక్షన్ టీం అవ్వచ్చు, ఏంటి మీ మధ్యన ఏం డిస్కషన్ దీన్ని ఇట్లా చెప్పడం? సింగిల్ విండో ఇది, డిస్కషన్ ఉండదు మాకు అని అనుకునే చెప్పేయటమే. అండ్ ఆల్సో వన్ కైనా 2 కైనా కూడా చెప్పి ఉండేవాడినేమో, బట్ అప్పుడు చెప్పలేకపోయాను. ఎందుకంటే అది అంటే ఐ నో కంపారిటివ్లీ చాలా తక్కువ వైలెన్స్ పార్ట్ ఉంది. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే పూర్తి బాధ్యత నా మీద ఉంది, అండ్ ఐ హ్యావ్ టు అడ్రస్ ఇట్. అండ్ ఆల్సో ఇట్ ద వైలెన్స్ క్వశ్చన్ డెఫినెట్గా 1 and 2 కంటే పైన ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఐ నో ఇది మనకి తెలుగులో మనకి జనరల్గా మనకి సినిమా అంటే చాలా చాలా ఇష్టం, చాలా ఆదరణ ఇస్తాం మనం ఏ సినిమాకని. తెలుగులో నిజంగా మీరు నిజాయితీకి ఒక జోనర్ సినిమా చేస్తే అది ఒక కంప్లీట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కాకపోయినా సరే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేంత ప్రేక్షకులు సపోర్ట్ ఉంటుంది. అదేందా అందరూ చూసేయాలని చెప్పేసి కంగారు పడి అన్నీ మార్చేసి లేదంటే ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరికైతే కాదు ఆ సినిమా అలా కాదు అని చెప్పడంలో భయపడాల్సిన అవసరం లేదన్న జెన్యున్ ఫీలింగ్. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా చూసి కానీ, ఈ సినిమా పోస్టర్ చూసి కానీ, ఈ సినిమాకి ఇచ్చిన సర్టిఫికేట్ చూసి కానీ ఐ థింక్ అది ఫ్యాక్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. నేను చెప్పనంత మాత్రం అది తెలియదు అని ఏం కాదు. అండ్ నిజంగా మన కళ్ళ ముందే ఉన్న నిజాన్ని మళ్ళీ చెప్పడానికి అందులో తప్పే ఉంది, అందులో పెద్ద మనం డిస్కస్ చేయాల్సిందే లేదంటే ఆలోచించాల్సిందే ఉంది. సో చెప్పేసి అది సంగతి. సో మన ఇంకొక జస్ట్ అలా రిలీజ్కి దగ్గరలో ఉన్నాం. హలో, దిస్ విల్ కమ్ ఆఫ్టర్ 3-4 days. సో రిలీజ్కి దగ్గరలో ఉన్నాం. హౌ ఇస్
ద ఫీలింగ్? కాన్ఫిడెంట్ ఆర్ నర్వస్ ఆర్ ఒక్కొక్కరు చెప్పేసి జాను సార్ ఆయన వల్ల ఆయన My judgment is fully based on what I feel watching the film. At that level, I mean, more than anything else, what I really care about is the fact, is whether we manage to create a good film or not. Correct. That's the primary thing that Yeah, I am worried about. At that level, I'm very happy. I know that this film is a good film. So at that level, that matters the most. Sir. That gives what us happens later to it, what it does in the market and all that is a different thing. that But we this can matters to me so much, and Correct. I'm happy at that level. I'm happy with what is there. That's the most important thing. Yeah. చాలా నర్వస్గా ఉన్నాను టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. అంటే అది ఐ థింక్ ఏ డైరెక్టర్ కన్నా దట్ ఈస్ అ ఫీలింగ్ ఐ గెస్. చాలా టీం అందరు ఇంత కష్టపడి చేసిన ప్రోడక్ట్ కదా, సో అది ఆ నర్వస్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే బికాస్ ఇట్ మీన్స్ సో మచ్ టు యూ. ఇట్ ఈస్ అ గుడ్ నర్వస్నెస్ ఐ మీన్ టు సే. అండ్ ఆల్సో నేను 2019లో ఒక అద్దెసుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీతో పని చేయాలని ఒక డ్రీమ్తో వచ్చా, మిమ్మల్ని డైరెక్ట్ చేయాలని. దట్ కేమ్ టు మీ. సో అది నేను నా వైపు నుంచి నేను ఏం చేయాలో ఐ డన్ దట్ ఇన్ ద లాస్ట్ 1 year. ఓకే, ఐ బీన్ వెరీ ఆనెస్ట్ with the way I worked, and I've tried to be like the most effective as possible. అది ఇప్పుడు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అది లైక్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ నుంచి వచ్చే ఒక నర్వస్నెస్సే కానీ, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద వే ద ఫిలిం హెస్ కమ్ అవుట్. అంటే మనం ఒక మీటింగ్లో కూర్చొని మీరు ఏ ఎక్సైట్మెంట్తో అయితే సినిమా చేద్దాం శైలేష్ అని అన్నారో అది డెలివర్ చేశానన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఇది ఆడియన్స్ అప్రిషియేట్ చేయాలి అన్న ఒక కోరిక, ఆశ అయితే అది ఖచ్చితంగా ఏ డైరెక్టర్గానే ఉంటుంది అనుకుంటా. బికాస్ ఇట్ మీన్స్ సో మచ్ టు మీ దట్స్ వై. యా, బట్ యా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద Also, ఆపర్చునిటీ. what you visualized when you heard it first, యా, and did we really manage to go beyond that? The film which you saw in your head యా, when you were writing it, right. it matters so much whether you manage to go beyond it or not. Absolutely. To me, that happened. So that's why I'm happy. That happened. Yeah. With all this little I think that's where all the technicians will come in. Yeah, man. Everybody's magic works together. Correct. and Even they did go on to the next level. Definitely Yeah. go on into 100%. Yeah. You. I think I totally resonated with him that we had our time. Wake up. Why would you scare me like that? You just You in the last 4 minutes you yawned like. Yeah, but I thought they'll cut me. They'll cut me and not they'll to just. yawn. It's American contagious. You know what? I wanted to sleep like that, but I didn't మన think. సినిమా ప్రమోషన్స్ కోసం No, అందుకనే listen. What? క్షమించండి పాప. ఏం చెప్తున్నారు మీరు? ఏం చెప్తున్నాను ఏంటి? ఏమి Jet lag కదా చెప్పు పర్లేదు. saying jet lag. jet Baba. lag లో It's ఉన్నా okay. చెప్తున్నా. I'm giving a But he'll cut whenever I yawned. No. We want the yawns. Oh, you want the yawns? Special close-up. I went like that and all. అని ఆ సౌండ్ వేసి నాని బ్రో మీకు నచ్చిన సౌండ్ వేయచ్చు, క్రికెట్ సౌండ్ చేయొచ్చు. అదే Oh. No, so I resonated in with that. When we had the opportunity, we did what we could. But I understand from the director's point of view, and not you as a producer, but producer's point of view, you also look at the. So I'm very excited. I have very good butterflies in my stomach, but yeah, I'm very excited. I'm super thrilled for the release. Makes sense. నాకు చాలా ఎక్సైటింగ్ వస్తుంది. ఎందుకంటే జనరల్గా మనకి అంటే ఏదైనా సినిమా చేసినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండు అనిపిస్తుంటుందండి కొన్ని సినిమాలు. బట్ ఈ సినిమా మటుకు నాకైతే ఎప్పటికీ ఇది అప్డేటెడ్గానే ఉంటుంది. అంత బెస్ట్ చేసాం అనిపిస్తుందండి. అంటే ఒక ప్రౌడ్గా, అంటే థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు ఇది నేను చేసిన సినిమా చెప్పుకునే అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమాలు అయితే ఉంటుంది. సేమ్ టైం మర్చిపోయాను కదా. అలా అంటే శైలేష్ గారు అండి. శైలేష్ గారు అంటే జనరల్గా ఇలా ఎగ్జైట్మెంట్ మూవీస్ ప్రాపర్ గ్లామర్ మూవీస్గా ఉంటుందండి ఎక్కువ. ఇంత స్టిక్గా ఉన్న మూవీస్కి ఉండదు. అంటే అది ఉంది అంటే ఇది కూడా తెలియకుండా గ్లామర్ ఉందండి దీంట్లో. తెలియకుండా గ్లామర్ ఉంది. ఈ గ్లామర్ గారు అన్ని గ్లామర్స్ కమర్షియల్ గ్లామర్ అండి. శైలేష్ గారు చెప్పిన అంటే ప్రతి సీన్లోనూ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకు. అంటే కిచెన్ బ్లాస్ట్ కావచ్చండి, బ్యాంబూది కావచ్చండి, ఈవెన్ లాస్ట్లో మొన్నండి నాకు మన షూట్ చేసింది కూడా మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్కి గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసినట్టు అవుతుందండి. అంటే జనరేషన్ తెలియదండి ఎవరికి గురజాడ అప్పారావు గారు. అది కూడా హై ఇస్తుందండి. అంటే ఒక సింగిల్ డైలాగ్ కూడా
అవును. హై ఇస్తుంది అన్నది ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. నాకు ఇంకా 10 days ఉంది ఏంటి, ఇంకా త్వరగా అయితే బెటర్ అనిపిస్తుంది. అవును, అవును. సార్ నేను 10 days ఉండాలి సార్, ప్లీజ్ సార్. ఆయనకి కావాలి సార్. నాకు నాకు 10 ఇన్ఫాక్ట్ రోజులు నేను పడుతుంది. ఎక్కువ 10 days 10 days ఉంటుందిలే. 10 days ఎక్కడికి మాయం అవుద్ది, కానీ ఆ 10 days త్వరగా అయిపోవాలని మేము కోరుకుంటున్నాం. నాకు, నీకు కాదు, నీకు మెల్లగా తీసుకో. అది ఎందుకంటే మాకు ఈ ప్రమోషన్లు చాలా కష్టం. ఏదో క్రిస్టఫర్ నోలన్ సినిమాలో ఉంది, టైం మీకు ఒక స్ట్రెచ్ నాకు ఒక స్ట్రెచ్. ఇచ్చేది ఇన్సెప్షన్ ఇది. సో బట్ ఫర్ మీ ఐ థింక్ ఫైనలీ నాకు సగం ఇట్స్ లైక్ సాను సార్ ఓన్లీ. డూ వీ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ is the most important thing. That part is done for me, so I'm already happy. Okay, and I'm not the guy who will producer ga angle ఎలా వస్తుందో ఏంటో ఆ సెటప్పే కాదు. ఓకే, మనం చేయాల్సినంత చేసాం, ఇంకా ప్రేక్షకులు చూసుకో. బట్ ఆల్సో ద అదర్ హాఫ్ ఈజ్ సమ్వన్ ఐఎమ్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ విత్ ద వన్స్ we did it for. That is an butterflies kind of feeling for me, and it kept happening since 16 years. I went, for me it's like I've stopped. నాకు చిన్నప్పటి నుంచి బర్త్డేలు ఎంజాయ్ చేసేవాడిని. బర్త్డే వస్తుందండి, చిన్న ఫీలింగ్. నౌ ఇట్ బర్త్డే ఇస్ నథింగ్. బర్త్డే ఐ వాంట్ ఇట్ టు బి డన్ అండ్ ఆల్ దట్. ఫర్ మీ సో ద న్యూ బర్త్డేస్ ఆర్ the release dates. They have that excitement. How I used to wait as a kid to count days for the release. I do that with the film's release now. The only reason is just to stand there and see a film starting with an auditorium full, and just it's not about even the feedback or what people are saying, what reviews are saying, or how is it going, collections are good. It's not about anything. Just to see one reactions in a theater watching the film is, and to wait for that, and while I'm going into the theater on the first day morning show itself is it's a great high. I don't know how to explain it. I don't think any kind of any substance will give you that kind of high is what I feel. But so for me, I think that is, I'm in that place where I just want this 10 days to move fast. నీకదు, నాకు తొందరగా అయిపోయి ఎప్పుడెప్పుడు అందరితో కలిసి సినిమా చూస్తానా అని వెయిట్ చేస్తాను. ఐఎమ్ నాట్, ఇఫ్ యూ కెన్ కాల్ ద butterflies. Yeah. It's good nervous. Yeah. No, don't put your nervousness here. Yeah. It's also good Good nervous. nervousness. Yeah. His is where other nervousness. Mine is to reach Will deadline. that deliver? Yeah. Will this Deadlines, deliver? deliveries Will are there. For exactly me, do for that? us, it's like now it's beyond the results are beyond our control, but we're just excited for Yes.